హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. ఇవాళ నేను ఒక కమ్మటి కందిపప్పు కూర ప్రిపేర్ చేస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చేయడం కూడా చాలా ఈజీ. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టుకొని అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు కందిపప్పు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలండి, మాడిపోకుండా. ఇలా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే ఒక సైడ్ మాడిపోతుంది, ఒక సైడ్ వేగదు. కాబట్టి ఇలా కలుపుకోవాలి జాగ్రత్తగా. అందులోనే మనం కారం తగినన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఓకే అండి, సరిపోతుంది. స్టవ్ ఆపుకునేసి మనం ఆ కుక్కర్లోకి కందిపప్పు అనేది వేసుకోవాలి. అందులో తగినంత వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, పప్పు చక్కగా ఉడికిపోయింది. అందులో కొద్దిగా చింతపండు అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకొని 1 నిమిషం మూత పెట్టుకొని ఉంచుకోవాలి. చూడండి, చింతపండు మెత్తబడిపోయింది. ఇప్పుడు పప్పులో ఉండే నీళ్లు వేరే గిన్నెలో కొద్దిగా వంపేసుకోవాలి. ఇప్పుడు పప్పు అనేది వెనుపుకోవాలండి చక్కగా. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, పప్పు ఇలా మెదుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా మెంతులు అనేది కూడా యాడ్ చేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు కొద్దిగా లైట్గా వేగింది కదా, అందులో పసుపు అనేది 1/4 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని వేయించుకోవాలి. మనము ఉడికించేటప్పుడు పసుపు అనేది యాడ్ చేసుకోలేదండి. ఇప్పుడు ఇలా ఆనియన్స్లో వేస్తే కలర్ఫుల్గా ఉంటుంది. నేను అందుకనేసి ఆయిల్లో వేయించుకుంటాను పసుపుని. అందులో కొద్దిగా ఇంగు కూడా వేసుకొని ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నాం కదా కందిపప్పు, అది ఇందులో వేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి పప్పు వేసుకొని నెయ్యి వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా ఈ వీడియో తప్పనిసరిగా షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.